నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని తుళ్ళూరు విలేజ్ ఏదైతే మీరు వీడియోలో గమనిస్తున్నారో తుళ్ళూరు విలేజ్కి పడమర వైపున ఉన్న N14 రోడ్డుని ఆనుకొని ఉన్న అంటే N14 E5 జంక్షన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది మనం ఈ వీడియోలో అనేది గమనిస్తూ ఉన్నామండి. మీరు మనం కనుక గమనించి ఇది 2017లోనే స్టార్ట్ అయిందండి. 2017 నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే 2019 తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల దీని యొక్క వర్క్ అనేది ఆగిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సర్వేయింగ్ అనేది కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించవచ్చు. అంటే అప్పుడు ఉన్నప్పుడైతే ఓన్లీ స్లాబ్స్ వేసి వదిలేసిన కారణం అయితే ఉన్నది. ఇప్పుడు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి పెయింటింగ్ వర్క్ ఆ బిల్డింగ్తో పాటు దానికి ఎక్స్పాన్షన్ బిల్డింగ్స్ కూడా అనేది రెడీ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. అలానే ఎలక్ట్రికేషన్ వర్క్కి సంబంధించిన వర్క్లు కూడా చాలా సర్వేయింగ్గా చేస్తూ ఉన్నారండి. ఏదైతే ఈ రోడ్ వర్క్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో దాన్ని ప్యారలల్గా అంటే ఈ రోడ్ వర్క్తో పాటు ప్యారలల్గా ఏంటంటే మనకి ఆ వర్క్ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్కు సంబంధించి కూడా వర్క్ అంటే ఒక సైమల్టేనియస్ వర్క్ అనేది జరుగుతూ ఉండటం వల్ల ఏంటంటే ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది మనకి కనబడుతూ ఉంటుందండి. ఇది మెయిన్గా ఏంటంటే తుళ్ళూరుకి పడమర వైపున అంటే ఇది మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ డిపార్ట్మెంట్ అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది ఉంటుందండి. హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ బిల్డింగ్ అనేది రావటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇక్కడ దీనికి కానీ. ఈ పరిసర ప్రాంతాల్లో మనకేంటంటే తుళ్ళూరుకి పడమర వైపున ఉన్న కాలనీస్లో ఏవైతే ఉన్నాయి 308, 309, 426, 424 ఇలాంటి కాలనీలకి సంబంధించి తుళ్ళూరుకి పడమర వైపున అనంతపురం విలేజ్కి తూర్పు వైపున ఉన్న రెసిడెన్షియల్ కాలనీలో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల కొరకు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.